ఇప్పుడు మనమున్న కలియుగం నాశనం అవుతుంది అండ్ మన ప్రపంచం అంతమవుతుంది. దేవతల ప్రకారం మనమున్న 1200 దివ్య సంవత్సరాలు కలియుగం నడుస్తుంది. ఈ కలియుగం అంతమయ్యే టైంలో అసలు ఎంగేజ్ పీపుల్ అనే వాళ్ళే ఉండరంట. ప్రతి ఒక్కరూ 20 సంవత్సరాల లోపే ముసలి వాళ్ళు అవడం గమనిస్తారు. గంగా నది ఎండిపోయి తిరిగి వైకుంఠానికి వెళ్లిపోతుంది. ఎప్పుడైతే మన కలియుగం 10,000 సంవత్సరాలు పూర్తవుతుందో అప్పుడు భూమిపైన ఉన్న దేవుళ్ళందరూ తిరిగి స్వర్గానికి వెళ్లిపోతారు. ఆ సమయంలో భూమిపై అసలు మానవత్వం అనేది మిగిలదంట. ఎక్కడ చూసినా మోసగాళ్లే కనిపిస్తారు. అటువంటి సమయంలో పురాణాల ప్రకారం విష్ణు యొక్క 10వ అవతారమైన కల్కి అవతారంతో భూమిపైన జన్మిస్తారు. 3 రోజుల్లోనే భూమిపైన ఉన్న పాపుల్ని రాక్షసుల్ని చంపి సంహరించి భూమిపైన ఉన్న ధర్మాన్ని కాపాడతారు. ఆ తర్వాత భూమిపై కంటిన్యూస్ గా 12 సంవత్సరాలు వర్షాలు పడుతూనే ఉంటాయి. అలా భూమి మొత్తం నీళ్లతో నిండిపోతుంది. అప్పుడు 12 సూర్యుల ఎండ భూమిపై పడి వాటర్